యుక్రెయిన్కు ఆర్థిక సాయం చేశారు. విచ్చలవిడిగా ఆయుధాలిచ్చారు. ఆఖరికి రష్యాపై లాంగ్ రేంజ్ మిసైళ్లను సంధించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినప్పటికీ బైడెన్ శాంతించలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పుతిన్ పతనం కల్లారా చూసిన తర్వాతే శ్వేత సౌధం వీడాలని కంకణం కట్టుకున్నారు. ఇంకేముంది, మాస్కో ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టైన చమురు వ్యాపారంపై దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకు అవసరమైన కసరత్తులు స్టార్ట్ చేశారు. అయితే ఈ 3 ఏళ్లలో సాధించలేనిది వచ్చే 40 రోజుల్లో బైడెన్ ఎలా సాధిస్తారు? రష్యాకు అండగా భారత్ ఉన్నంత కాలం బైడెన్ అనుకున్నది ఎలా సాధ్యం? వాచ్ దిస్. పుతిన్పై ప్రతీకారమే లక్ష్యంగా బైడెన్ మరో నిర్ణయం. మాస్కో చమురుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధం. బైడెన్ యాక్షన్తో భారత్ చైనాకు చిక్కులు తప్పవా? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మాట జనవరి 20 వరకే వినిపిస్తుంది. ఆ తర్వాత ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ వస్తారు. అమెరికాలో అధికార మార్పిడి పూర్తి కాగానే ప్రపంచ రాజకీయాల్లో ఊహించని ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ట్రంప్ ఆగమనం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఉక్రెయిన్ రష్యా యుద్ధం అర్థం లేనిదని కొట్టిపారేశారు. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా సాయం చేసే సీనే లేదని కీవ్కు తెగేసి చెప్పేశారు. కాబట్టి 2024 జనవరి 20 తర్వాత రష్యాపై ఉక్రెయిన్ పోరు కొనసాగించడం దాదాపుగా అసాధ్యమే. ఈ విషయం అందరికంటే ఎక్కువగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కే ఎక్కువగా తెలుసు. అందుకే ఎన్నికల్లో ఓడిన వెంటనే ఉక్రెయిన్కు భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చడం మొదలుపెట్టారు. రష్యాపైకి లాంగ్ రేంజ్ మిస్సైళ్లను సంధించే ఛాన్స్ కూడా కీవ్కు ఇచ్చారు. కానీ అవేవి పుతిన్ను ఓడించలేకపోయాయి. ఫలితంగా తాను వైట్ హౌస్లో ఉండగానే పుతిన్ పతనం చూడాలని నిర్ణయించుకున్నారు బైడెన్. అందుకోసం పాత అస్త్రాలనే కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు. రష్యాకు ఆర్థిక బలం చమురు ఎగుమతులే అని తెలిసి అక్కడే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారు. రష్యాలోని క్రూడాయిల్ ఎగుమతి కంపెనీలను లక్ష్యంగా చేసుకోవాలనే జో బైడెన్ ఆలోచన కొత్తదేం కాదు. గతంలోని ఈ వ్యూహాన్ని అమలు చేయాలని చూశారు బైడెన్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతాయనే భయంతో కాస్త వెనుకడుగు వేశారు. చివరికి ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఇక దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అంటే అధ్యక్ష పదవి దూరమైంది కాబట్టి ప్రపంచం ఎలాపైనా బైడెన్కు అవసరం లేదన్నమాట. నిజానికి రష్యాకు చమురు నిధులు అందకుండా చేసేందుకు గతంలో బైడెన్ సర్కారు ప్రయత్నించినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఈసారి మాత్రం రష్యా నుంచి చమురును అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే ఆ దేశ షాడో ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నారు. గత చమురు ధరలపై నియంత్రణలతో చేసిన ప్రయత్నాలకు ఇది పూర్తిగా భిన్నమైన వ్యూహంగా నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై విధించిన ఆంక్షలు వంటివే రష్యాపైన అమలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపైన అమెరికా ఆంక్షల ప్రభావం ఉంటుంది. దీంతో రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి ఏ దేశమూ ధైర్యం చేయదనేది బైడెన్ యంత్రాంగం ఆలోచన. కానీ ఇక్కడే అగ్రరాజ్యం తప్పులో కాలేస్తుంది. ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక సైనిక చర్యకు దిగిన వెంటనే బైడెన్ చేసింది మాస్కోపై ఆర్థిక ఆంక్షలు విధించడమే. వాటిలో చమురు ఎగుమతులు కూడా ఉన్నాయి. రష్యాపై అమెరికా ఆంక్షల అస్త్రం సంధించగానే అప్పటికే రష్యా నుంచి చమురు కొంటున్న యూరోపియన్ దేశాలు ఆ పని మానుకున్నాయి. ఫలితంగా మాస్కోకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతా తాను అనుకున్నట్టే జరుగుతుందని జో బైడెన్ కూడా సంబరపడ్డారు. కానీ ఓ తెలివైన నిర్ణయంతో పుతిన్ సీన్ మొత్తాన్ని రివర్స్ చేసేశారు. మిత్రదేశమైన భారత్తో తక్కువ ధరకే క్రూడాయిల్ సరఫరా చేస్తామని, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తామే పడతామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మరో మిత్రదేశం చైనాతోనూ అదే చేశారు. ఇక్కడ పడింది బైడెన్ వ్యూహానికి అతిపెద్ద దెబ్బ. అంతా తాను అనుకున్నట్టే జరుగుతుందనుకుంటే మధ్య ఇండియా, చైనా అడ్డుతగిలాయి. చైనా ఎలాగో అగ్రరాజ్యం మాట వినదు. దీంతో మనల్ని బెదిరించి మాస్కోకు దూరం చేయాలని అమెరికా విశ్వ ప్రయత్నాలు చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ పక్షాన నిలవాలని, రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం అన్యాయమని గగ్గోలు పెట్టింది. కానీ అమెరికా బెదిరింపులకు భారత్ తలొగ్గలేదు. రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడాయిల్ని కొని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. దీంతో అమెరికా లక్ష్యం నెరవేరలేదు. నిజానికి 2024 మే నెలలో రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ కొనడంపై అమెరికా చిత్రమైన ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే ఛాన్స్ ఇండియాకు ఇచ్చామంది. మాస్కో చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీత స్థాయిలో పెరగలేదని, ఈ విషయంలో భారత్ సరైన రీతిలో స్పందించిందని చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే భారత్పై ఆంక్షలు విధించే సాహసం చేయలేకే అలా కవర్ చేసుకుంది. వాస్తవానికి రష్యా నుంచి మనం చమురు కొంటున్నాం కాబట్టే ధరలు అదుపులో ఉన్నాయి. ఈ నిజాన్ని అమెరికా ఆలస్యంగా గుర్తించింది. విదేశాంగ మంత్రి జయశంకర్ మాటల్లో చెప్పాలంటే రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు చేసుకుంటున్నందుకు ప్రపంచమే ఇండియాకు థాంక్స్ చెప్పుకోవాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ బైడెన్ మాస్కో చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే
ఆ ప్రభావం భారత్ చైనా పైన పడే అవకాశాలు ఉండవచ్చని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ దేశాలు కూడా మాస్కుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. రష్యాపై అమెరికా ప్రతీకార వ్యూహాలు ఎలా ఉన్నా ఇండియా రష్యా ఇంధన బంధం మరింత బలపడుతోంది. గుజరాత్ జామ్నగర్లోని తన రిఫైనరీకి రష్యా నుంచి 10 ఏళ్ల పాటు రోజుకు 5 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రష్యా ప్రభుత్వ నిర్వహణలోని రాస్ నెఫ్ట్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇది ఏటా $1,300 కోట్ల, అంటే మన కరెన్సీలో సుమారు 1.10 లక్షల కోట్లు. దుబాయ్ క్రూడ్ కంటే $3 డిస్కౌంట్తో రష్యా ఈ చమురు సరఫరా చేయనుంది. అవసరమైతే ఈ ఒప్పందాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగించుకునేందుకు ఛాన్స్ ఉంది. అయితే ఈ ఒప్పందంపై 2 కంపెనీలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తన చమురు దిగుమతులపై అమెరికా, యూరోపియన్ యూనియన్ మరిన్ని ఆంక్షలు విధిస్తాయన్న వార్తల నేపథ్యంలో రాస్నెఫ్ట్, రిలయన్స్ ఇండస్ట్రీతో ఈ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఒక్క డీల్ చాలు అమెరికా ఆంక్షలు పుతిన్ను ఏం చేయలేవని చెప్పడానికి. ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మన దేశం రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురు దిగుమతి చేసుకుని దానిని ప్రాసెసింగ్ చేసి అమెరికా, యూరోప్ దేశాలకి ఎగుమతి చేస్తుంది. సో బైడెన్ సర్కార్ ఆంక్షలు మళ్లీ రష్యాకు, భారత్కు వరంగానే మారొచ్చు. ఒకవేళ కాస్తో కూస్తో ఇబ్బంది పడ్డా అది డొనాల్డ్ ట్రంప్ ఆగమనం వరకే. ఒక్క ముక్కలో చెప్పాలంటే రష్యాకు భారత్, చైనా అండగా ఉన్నంత వరకు అమెరికా అనుకున్నది ఏదీ జరగదు.